386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన ₹1 నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000 ₹25,000 ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ₹1,00,000 కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బు కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకొని నష్టపోయిన 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీల సాయం అందనుంది. పంచాయతీకి 1,00,000 చొప్పున 4 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ వరద సాయాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో పంచాయతీ సర్పంచులు, కార్యదర్శకులకు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల ఈ విరాళం పంపిణీ కార్యక్రమం జరగనుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన వరద సాయం రేపు సోమవారం అందనుంది. సోమవారం సాయంత్రం 400 గ్రామ పంచాయతీలకు 1,00,000 చొప్పున విరాళం అందించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల టెలికాన్ఫరెన్స్ లో నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయని విధంగా వరద విలయం ఎదుర్కొన్న పంచాయతీలకు పవన్ కళ్యాణ్ సాయం ప్రకటించారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. 400 గ్రామ పంచాయతీల్లో ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున 4 కోట్ల వ్యక్తిగత సాయం అందించడం చరిత్రలో నిలిచిపోయే దాతృత్వమని చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రకటించిన వరద సాయాన్ని ప్రతి పంచాయతీకి నేరుగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున, జనసేన తరపున 9వ తేదీ సాయంత్రం అందరి సమక్షంలో నిర్వహించాలని నేతలకు సూచించారు. విరాళం సొమ్మును నేరుగా పంచాయతీలకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వరదలతో నష్టపోయిన గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆయా కేంద్రాలకు వచ్చి విరాళం సొమ్మును స్వీకరించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. పవన్ కళ్యాణ్ అందించే విరాళం గ్రామాల అభివృద్ధికి, గ్రామ ఆస్తుల పరిరక్షణకు, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణకు ఉపయోగించాలని సూచించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు నిధులు అందిస్తామన్న నాదెండ్ల మనోహర్ 20 కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని, అందరిని కలుపుకుని సమిష్టిగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. సాయాన్ని నేరుగా అందించే కార్యక్రమంలో పంచాయతీల సర్పంచ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు. మరోవైపు ఈ సాయంతో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ వరద సాయాన్ని ప్రకటించారు. నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,000 నిధుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూర్తి స్థాయిలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తాను. అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను ₹1,00,000 నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం.